హాయ్ హలో అండి. నేనైతే నా చిన్న గార్డెన్ చూపిస్తానండి, మీతో షేర్ చేస్తాను. మా దగ్గర ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో చూపిస్తానండి. ఇది మందారం చెట్టు అండి. నేను 4 సంవత్సరాలు అవుతుంది. నేను బకెట్లోనే వేసేసుకున్నానండి. చాలా గ్రీన్గా కూడా ఉంటాయండి ఆకులంతా. పూలు కూడా చాలా పూస్తున్నాయండి. చూసారు కదా అండి, పక్షి గూడుల కాలం చెట్టుకు కట్టేసుకున్నాను. చాలా అందంగా అనిపిస్తుంది చెట్లకైతే. ఇదొక తెల్ల మందారం పూస్తాయండి. ఇలా ఉంటుంది అన్నమాట తెల్ల మందారం. ఇది చామంతి అండి. ఇది కూడా చామంతి. ఇది కూడా చామంతి అండి. లక్ష్మీవరం అమ్మవారం అండి. ఇది చిన్న కాసు ఇక్కడ పగిలిపోయిందండి. అందుకనేసి నేను ఇక్కడ చెట్ల మధ్యలో తెచ్చేసి పెట్టేసుకున్నానండి. చాలా నీట్గా అనిపిస్తుంది అమ్మవారు అయితే చెట్టు కింద. ఇది ఒక మందారం అండి. చాలా చిన్నగా అయితే కాస్తున్నాయండి. ఇది కూడా మన వాటర్ డబ్బా అండి. సో ఇందుకు వేస్ట్ చేసుకోవాలనేసి ఇందులో పెంచేసుకున్నాను. గులాబ్ అండి, ఇంకా పూయలేవు. అలోవేరా, తమలపాకండి, మనీ ప్లాంట్, తులసి మొక్కలు, అలోవేరా, చామంతి. ఇదొక మందారం అండి. ఇది కూడా చామంతి అండి. సో దీనికైతే చాలా కాపు అయితే కాసాయండి. అన్నీ కోసేసుకున్నాను ఆ రోజు. చూపిస్తాను అది కూడా. ఎండకేమో అండి, చాలా ఎండ అయితే చాలా బాగానే ఉంది. ఎండ చాలా బాగా వేస్తుంది కదండి. ఇది ఇలా ఉరుకునే ఉంటుందండి. తులసి మొక్కలు అయితే బాగా వస్తాయి దీంట్లో. అంత తులసి మొక్కలే అండి. ఇది కూడా అలోవేరా అండి. ఇందులో తులసి మొక్కలు కూడా నేను తీసాను, అవి ఇలాగే ఉంచేసుకుంటానండి. ఈ పువ్వులు ఏమంటారు అండి, నాకు పేరు తెలియదు కానీ తెచ్చేసుకున్నాను. ఇది కూడా మందారం అండి. అలోవేరా, కరివేపాకండి. సో అన్నీ బకెటే అండి. ఇందులో బ్లాక్ పెయింట్ అయితే వేసానమాట. మల్లె పువ్వులండి. చాలా కాపు కాస్తున్నాయి. అలాగే చాలా పూలు కూడా పూసాయండి. నేను వీటికి ఫెసిలిటీ ఏమి ఇస్తారంటే, మనం చేపత చేస్తాం కదా అండి, చాయ్ చేసి అలాగే డికాషన్ చేసి మనం ఆ చేపతలన్నీ పడేయకుండా నేను బాగా వాష్ చేసి ఇలా చెట్టు మధ్యలో వేస్తానండి. అందుకనేసి మళ్ళీ చెట్టు చాలా గ్రోత్ అనేది పెరిగిందండి. అలాగే చాలా చిన్న కాపులు అయితే బాగా కాస్తున్నాయండి. చూసారు కదండి, మొత్తం కాపీ కాస్తుంది. మొన్న ఇంకా చాలా మూరంతా వెళ్ళిందండి, కోసేసుకున్నాను. అలాగే ఇదొక మందారం అండి. పుదీనా, చామంతి. ఇది కూడా చామంతి అండి. ఇది సన్నజాజి కాపు కాస్తుంది. చాలా వస్తున్నాయండి కాపు. ఇది తులసమ్మ చెట్టు అండి.
అలాగే తులసమ్మ చెట్టు కింద కన్నయ్య ఉంటాడండి. నాకు ఇలా తులసి కూడా తర కన్నయ్య పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అండి నాకు. వేసి కన్నయ్య పెట్టుకున్నాను. అలాగే ఇది తమలపాకండి, ఇది ఒక కుండి, ఇది బకెట్ అండి, ఇందులో వేసుకున్నాను. చాలా పెద్దగా అయితే పాకిందండి తీగ. అలాగే గుమ్మం దగ్గర అండి ఇది ఒక మనీ ప్లాంట్, ఇది కూడా మనీ ప్లాంట్ అండి. ఇది ఊరుకునే ఉంటుందండి, షో కోసం అని పెట్టేసుకున్నాను. ఇది కూడా తమలపాకు అండి. తమలపాకు చెట్టు ఎన్ని ఉన్నాయంటే 4 ఉంటాయండి, 4 ఉంటాయి తమలపాకు చెట్లు. ఇలా గుమ్మానికైతే గుమ్మం దగ్గర వేసేసుకున్నాను, గడప దగ్గర. ఇది ఊరికే ఇలా షో కోసం అని పెట్టుకున్నాను అండి, చాలా గ్రీన్గా ఉంటుంది అనేసి. ఇది మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ కూడా చాలా రకాలమైన మనీ ప్లాంట్ అనేది ఉంది. చాలా నీట్గా అయితే పాకుతుందండి. ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుందండి, ఆకింది. ఇందులో వాటర్ అయితే పక్షుల కోసం పెట్టానండి. ఇంకా ఇంట్లో అయితే బుధుడు బొమ్మ ఉందండి. సో నేను ఇలా వాటర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇది కూడా ఒక ఇది కూడా దీని పేరు మనీ ప్లాంటే కానీ పేరు తెలియదండి నాకు. ఇది కూడా మనీ ప్లాంటే, ఇక్కడ కూడా మనీ ప్లాంట్ అండి. సో వాటర్లో వేసేసుకున్నాను. ఈ మనీ ప్లాంట్ డూప్ అండి. నేను ఇలా గ్రీన్గా ఉండాలనేసి తెచ్చేసుకున్నానండి. డూప్ అండి, ఇది ఒరిజినల్, ఇది కూడా ఒరిజినల్ అండి మనీ ప్లాంట్. కృష్ణయ్య, రాధమ్మ. ఇక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ ఉందండి. ఇంట్లో పెంచేసుకున్నాను మనీ ప్లాంట్ అనేది. ఇలా ఒక వుడ్ అయితే తెచ్చానండి, తాబేలు వుడ్. అలాగే ఇలా ఎనుగుతూ ఉంటాయండి, చాలా నీట్గా ఉందండి. అలాగే చిన్న వినాయకుడు. చాపత్తండి ఇది. ఇలా వాష్ చేసేసుకొని నీట్గా ఎండబెట్టేసుకున్నాను. నీట్గా ఎండబెట్టేసుకొని చెట్లు మధ్యలో వేస్తానండి. మన గులాబీ పూల చెట్లు, అలాగే సన్నజాజి, అలాగే మల్లె పువ్వులండి. ఆ చెట్లకు అనేది మనం ఇలా వేసుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలండి. ముందుగా బాగా వాష్ చేసేసుకొని నీట్గా ఎండబోసుకోవాలండి. అస్సలు తడి లేకుండా ఎండబోసుకోవాలి. తర్వాత చెట్ల మధ్యలో వేయాలండి. చాలా గ్రోత్ అనేది వస్తుంది. అలాగే కాపు కూడా బాగా కాస్తాయండి. మనీ ప్లాంట్కు కూడా వేసుకోవచ్చు. కొన్ని మందారంకి అయితే వేసేసుకుంటాం.